భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్ల స్థలం ఇమ్మని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతపురంలోనే కాదు, అనంతపురం జిల్లాలోనే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇవాళ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు కూడు గూడు గుడ్డ ఇవ్వాలి. ఆ రకంగా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మనము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్మాణం జరగలే. నిర్మాణం జరగకపోవడానికి 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించారు. 1,80,000తో ఇల్లు కట్టుకోలేరని చెప్పి ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వండి, అదేవిధంగా పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వండి, పట్టణాల్లో నగరాల్లో ఇవాళ 2 సెంట్ల స్థలం ఇమ్మన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలే. అదేవిధంగా ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎక్కడైతే మీరు ఇవాళ కేటాయించినారు ఇళ్ల స్థలాలు, అక్కడంతా కూడా వాగులు వంకలు నివాసానికి యోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చినారు. కాబట్టి ఆ జగనన్న కాలనీలు ఫుల్ఫిల్ చేయడంలే. అదేవిధంగా టిడ్కో ఇల్లు కూడా 80-90% గతంలో అన్ని కూడా పూర్తి చేశారు. అవి కూడా అప్పచెప్పడంలో విఫలమైనారు. అందుకని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాన్ని, ఆ హామీని అమలుపరచమంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క ప్రతిపాదన అంగీకరించినాడు. ఇవాళ గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామంటా ఉన్నారు, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇస్తామంటా ఉన్నారు, 4 లక్షల రూపాయలు అంటా ఉన్నారు. మేము 5 లక్షల రూపాయలు అడుగుతా ఉన్నాం. జనవరి 17వ తారీఖున కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా జనవరి 28వ తారీఖున మార్గదర్శకాలు కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా నిర్దేశం చేశారు. అదేవిధంగా ఇవాళ అనగానే సత్యప్రసాద్ ఆయన కూడా రెవెన్యూ మంత్రి ఏమంటా ఉన్నారు, వారు కూడా అంగీకరించారు. ఇవాళ పత్రికల ద్వారా అన్ని కూడా ప్రకటన కూడా చేశారు. వారైతే ఏదైతే వాగ్దానం చేశారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా ఇవాళ మొత్తం అంతా కూడా ప్రకటన ద్వారా తెలియజేశారు. అది కూడా 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటన చేశారు. అందుకని ఇవాళ చాలామంది 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ చాలామంది పేదవాళ్ళు 10 సంవత్సరాలుగా కాపురాలు ఉంటున్నటువంటి పట్టాలు ఇవ్వాలి. రెండవది జగనన్న కాలనీ లేఅవుట్ మార్చి సెంటు ఇచ్చింటే 2 సెంట్లు, సెంటున్నర ఇచ్చింటే 3 సెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా అర్హులైనటువంటి వారు ఇంకా ఎవరు దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు ఇవాళ అనంతపురంలో దాదాపు 4-5 ప్రాంతాల్లో అర్జీలు పెట్టి అర్హులైనటువంటి వారిని గుర్తించి ఇవాళ సిటీ పార్టీ ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ జనమంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి అర్జీకి కూడా న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి పేదవాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పేద ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఈరోజు అనంతపురం నగరంలో దయనీయమైన పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సుదీర్ఘంగా పంటలు లేక, పనులు లేక ప్రతి ఒక్కరు గ్రామాల్లో బతికే వాళ్ళు నగరంలోకి వస్తున్నారు. తోపుడు బండి, ఆటో, రిక్షా, మధ్య బేల్దారి పనులు, కూలి పనులు చేసుకుంటూ ఈరోజు బాడిగిన్నెలో వేల రూపాయలు బాడీలు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ సంపాదన చాలు కోసాన్ని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించేంత వరకు సిపిఐ పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ వేలాది మంది పేద ప్రజలందరూ కూడా వచ్చి మాకు ఇళ్ల స్థలాలు కావాలనేసి సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. అందులో ఒక అనంతపురం పట్టణంలోనే మరి గతంలో దాదాపు 20,000 మందికి ఇచ్చామనేసి లెక్కలు చెప్పడం జరిగింది. మరి మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినింటే మరి ఇక్కడికి వేలాది మంది ప్రజలు ఏ రకంగా వస్తారో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మీరు గతంలో ఎక్కడిచ్చారు? అనువుగాని ప్రదేశంలో ఇచ్చారు. ఇదే అనంతపురం నగరానికి సంబంధించి ఇక్కడికి దాదాపు మరి 18 కిలోమీటర్లు ఉన్నటువంటి మరి వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చారు, వంకల్లో ఇచ్చారు, మరి కామారపల్లి, కురుగుంట, అదేవిధంగా ఆలమూరు, కొడిమి, అదేవిధంగా పసులూరు, అంటే ఇక్కడ అనంతపురంలో చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాగుల్లో, వంకల్లో ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా పోలేకపోవడం వల్లనే ఆ ప్రజలందరూ కూడా మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ పట్టణంలో 2 సెంట్ల స్థలాన్ని వీరందరికీ కూడా ఇవ్వాలి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళ పేర్లన్నీ కూడా తొలగించి, ఎందుకంటే మీరు ఇచ్చింది సెంటు, 1/4 సెంటు, అర్ధ సెంటు ఇచ్చారు.
ఇచ్చారు. అది ఏమాత్రం కూడా చాలదు కాబట్టి ఇవాళ ఆ పేర్లన్నీ కూడా తొలగించాలి. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యని మరి అధిగమించి ఇప్పుడు ఎవరైతే అర్జీదారులు మరి అర్జీ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా పరిణిలోకి తీసుకొని మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇందులో కూడా రాజకీయ జోక్యం లేకుండా పేదవాళ్ళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చి న్యాయం చేసి మరి వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల గృహ మంజూరుకి మరి ఇచ్చి ఆ యొక్క సమస్య పరిష్కారం చేయాలనేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనంతపురం తహసీల్దార్ వారు వెంటనే మరి దీనికి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.